నేడు రాంచీలో భారత్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరగనున్న తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 1:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. తాజాగా ముగిసిన టెస్టు సిరీస్లో సౌత్ ఆఫ్రికా చేతిలో 2-0 తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసిన టీమిండియా ఇప్పుడు వైట్ బాల్ ఫార్మాట్లో పటిష్టమైన ఆరంభాన్ని ఇవ్వాలని చూస్తుంది. రెగ్యులర్ కెప్టెన్ శుభ్మన్ గిల్ గాయం కారణంగా ఈ వన్డే సిరీస్ నుంచి వైదొలిగాడు. దీంతో కేఎల్ రాహుల్ జట్టు పగ్గాలు చేపట్టనున్నాడు. గిల్ కోల్కతాలో జరిగిన తొలి టెస్టులో గాయపడి గువాహతిలో జరిగిన రెండో టెస్టు కూడా దూరమయ్యాడు. అలాగే ఆస్ట్రేలియా సిరీస్లో గాయపడిన వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా ఈ సిరీస్కు అందుబాటులో ఉండటం లేదు. అయితే భారత జట్టుకు భారీ ఊరటనిచ్చే విషయం ఏంటంటే దిగ్గజ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి వచ్చారు. ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత వీళ్ళిద్దరూ ఆడనున్న తొలి వన్డే సిరీస్ ఇదే. ఈ ఇద్దరు ఆటగాళ్లు టెస్ట్, టీ20 ఫార్మాట్ల నుంచి రిటైర్ అయ్యారు. దీంతో వారి దృష్టి అంతా 2027 వన్డే వరల్డ్ కప్ పైన ఉంది. రాబోయే వన్డే సిరీస్లలో మంచి ప్రదర్శన చేసి ప్రపంచ కప్లో తమ స్థానాలను సుస్థిరం చేసుకోవాలని చూస్తున్నారు.